డీటెయిల్స్ చూద్దాం. నెల్లూరులోని ఎన్టీఆర్ నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేపల లోడ్తో వెళ్తున్న కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కంటైనర్ లారీ రోడ్డుపై వెళ్తున్న మినీ వ్యాన్ 3 బైక్లను ఢీకొట్టి చెట్టును ఢీకొట్టింది. ఇప్పుడు క్షతగాతులను ప్రస్తుతం మెడికవర్ హాస్పిటల్కి తరలించారు అధికారులు. ప్రమాదానికి నిద్రమత్తే కారణమని కూడా భావిస్తున్నారు. కంటైనర్ లారీ రోడ్డు పక్కన వ్యాపారస్తులపై కూడా దూసుకెళ్లినట్లు సమాచారం. నెల్లూరులోని ఎన్టీఆర్ నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేపల లోడ్తో వెళ్తున్న కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, కంటైనర్ లారీ రోడ్డుపై వెళ్తున్న మినీ వ్యాన్ ఢీకొని తర్వాత 3 బైకులను ఢీకొట్టినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత చెట్టును ఢీకొట్టినట్టు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో మనం ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా చూస్తున్నాం. అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి? నిద్రమత్తని కూడా చెప్తున్నారు. ఏంటి అప్డేట్స్ ఏంటి? చెల్లు మొత్తానికి నెల్లూరుకు సంబంధించినటువంటి సిటీ పరిధిలో ఎన్టీఆర్ నగర్ సంబంధించినటువంటి జంక్షన్ లో ఒక్కసారిగా కూడా కంటైనర్ డ్రైవర్ నిర్లక్ష్య కారణంగా ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరో 5 మంది వరకు కూడా ఇటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కొంచెం ఇంజూర్ కూడా మేజర్ అయినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా చెన్నై నుంచి అది చేపల లోడుతో వెళ్తుంది. అతివేగమే దీనికి కారణం అని చెప్తా ఉన్నారు స్థానికులు. ఒక్కసారిగా కూడా హైవే పై నగరానికి సంబంధించినటువంటి ప్రతి జంక్షన్ వద్ద కూడా ఇటు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది హైవే అయినప్పటికీ కూడా. అయితే నిదానంగా వెళ్లాల్సినటువంటి డ్రైవర్ అతివేగంతో రావడంతో ఎన్టీఆర్ నగర్ సంబంధించినటువంటి రోడ్డు మార్జిన్ ఏదైతే రోడ్డు దాటేటువంటి సర్కిల్ ఉంటుంది, ఆ సర్కిల్ వైపు లెఫ్ట్ లో 4-5 వెహికల్స్ కూడా వెళ్తూ ఉన్నటువంటి తరుణంలో ఒక్కసారిగా కూడా ఫాస్ట్ గా 3 బైకుల వరకు గుద్దుకొని అదుపు తప్పినటువంటి డ్రైవర్ అతను ఏం చేయలేనటువంటి పక్షంలో ఒక్కసారిగా చెట్టుకు కూడా ఢీకొట్టాడు. అయితే ఇక్కడ ప్రధానంగా ఓవర్ స్పీడ్ తో వెళ్తున్నటువంటి డ్రైవర్ ఒక్కసారిగా కూడా మార్జిన్ లెఫ్ట్ వెళ్తున్నటువంటి వెహికల్స్ ఏదైతే ఉన్నాయో ఆ వెహికల్స్ అన్నిటిని గుద్దుకొని దాదాపు కూడా 30 మీటర్ల వరకు ముందుకు లెఫ్ట్ లోకి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఒక్కసారిగా కూడా ఈ యొక్క భారీ యాక్సిడెంట్ జరగడంతో అక్కడ ముగ్గురు వరకు కూడా మృత్యువాత పడ్డం, మరో 5 మంది వరకు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆ పక్కనే ఉన్నటువంటి మెడికవర్ హాస్పిటల్ కూడా క్షతగాతులను తీసుకెళ్లారు. అయితే హుటాహుటిన పోలీసులు కూడా అక్కడ చేరుకొని ఎవరైతే ట్రాఫిక్ అంతా కూడా అంతరాయం లేకుండా చేశారు. ఏదేమైనా కూడా ఈ తరచూ జరుగుతా ఉన్నాయి హైవేలపై ఇలాంటి యాక్సిడెంట్స్. ఏదైతే నగరానికి వచ్చినటువంటి అంటే ఇక్కడ నెల్లూరు నగరానికి సంబంధించినటువంటి బార్డర్ లో హైవే ఉంటుంది. హైవే వచ్చినటువంటి వెహికల్స్ జాగ్రత్తలు పాటించాలి. ఎక్కడికెక్కడ కూడా హైవేకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా హైవే అధికారులు కూడా ఎక్కడైతే గోస్ లో వెళ్ళాలా లేకపోతే సర్కిల్ ఉన్నటువంటి ప్రాంతంలో కొంచెం రెడ్ జోన్ సంబంధించినటువంటి బోర్డ్స్ ఏర్పాటు చేయాలా, ఇవన్నీ కూడా హైవేకి సంబంధించి అధికారులు చేయకపోవడం వల్ల ఈ యాక్సిడెంట్లు కారణమవుతా ఉంది. అయితే హైవే పై 20-40 మీద వెళ్తున్నటువంటి ఏదైతే స్కూటర్లు అయితే ఉండొచ్చు బైక్లను కూడా గుద్దుకొని ఒక్కసారిగా కూడా చెట్టుకు ఢీకొనడంతో ఈ యొక్క భారీ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు స్థానికులు. మొక్కజొన్న కంకి అమ్మే వాళ్ళు కూడా పక్కనే కూర్చో ఉన్నారు ఆ రోడ్డు మీద. వాళ్ళ వైపు కూడా దూసుకెళ్ళిపోవడంతో వాళ్ళను కూడా ఈ యొక్క లారీ గుద్దడంతో భారీగా కూడా రక్తస్రావం జరిగింది. వాళ్ళను ప్రస్తుతం మెడికల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఏదేమైనా కూడా ఈ యొక్క యాక్సిడెంట్ లో ముగ్గురు మృత్యువాత పడ్డం, మరో 5 మంది వరకు తీవ్ర గాయాలు పాలవడంతో నెల్లూరు నగర హైవే ఎత్తే ఉలిక్కిపడిందని చెప్పుకోవాలి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో వెంటనే పోలీసులు వచ్చి అక్కడికి ఎవరైతే ఈ యొక్క బాడీస్ ఉన్నాయో ఆ బాడీస్ అన్నింటిని కూడా ఒక ట్రక్ లో వేసుకొని ప్రస్తుతం అయితే గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్ తరలించడం జరిగింది. అయితే బంధువులు వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా పోలీసులు ఇవ్వడం జరిగింది. కొంతమంది ఏదైతే టౌన్ లో ఉన్నటువంటి ఒక
ప్రముఖ వస్త్ర సంబంధించినటువంటి దాంట్లో వ్యాపారం చేసి ఇంటికి వెళ్తున్నటువంటి సమయంలో భోజనానికి వెళ్తున్నటువంటి సమయంలో ఈ యొక్క ఘటన జరిగినట్టు తెలుస్తుంది. మరి కొంతమంది రోడ్డు దాటేందుకు లెఫ్ట్ సైడ్ వెళ్తున్నటువంటి చిన్నగా వెళ్తున్నటువంటి వెహికల్స్ ని కూడా గుద్దడంతో ఈ భారీ ప్రమాదం జరిగింది. దీని మీద ఇప్పటికే నగరానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మంత్రి నారాయణ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసులకు సంబంధించిన ఎస్పీ కూడా దీని మీద వెంటనే కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పడంతో ఈ యొక్క డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగిందా, ఇతర మత్తులో జరిగిందనే దాని మీద కూడా పూర్తి విచారణ అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ నరేష్, థ్యాంక్ యూ.